జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీది గెలుపే కాదని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. దొంగ ఓట్లు వేయించుకొని టీడీపీ గెలిపించిందని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పరిశీలిస్తున్న పోలింగ్ సెంటర్లోనే దొంగ ఓట్లు పడ్డాయని పేర్ని అన్నారు. కలెక్టర్ తీరుపై వైసీపీ మండిపడింది. దమ్ముంటే వెబ్ కాస్టింగ్ వీడియోలను బయటపెట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషన్ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీకు భయం? నిజంగా మీరు ధర్మబద్ధంగా, పారదర్శకంగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపుంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గాని, జిల్లా కలెక్టర్ గాని, ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించినటువంటి జిల్లా కలెక్టర్ గాని ఆ వెబ్ కాస్టింగ్ లేదా సీసీ ఫుటేజీలు గాని ప్రపంచానికి ఎందుకు ఇవ్వరు? భయం. మీకు భయం కాబట్టి ఇవ్వరు. మన జిల్లా కలెక్టర్ గారి బండారం ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అంటే మాకు ఈ సమాచారం ఇవ్వగలరా మీరు, నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటువంటి సమాచారంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రెండు చేతులు ఆయన జేబుల్లో పెట్టుకుని స్టైల్ గా టక్కు చేసుకుని చొక్కాని ప్యాంట్లోకి తోసి 2 చేతులు జేబుల్లో పెట్టి ఆయన ఓటింగ్ పరిశీలిస్తుంటే ఆ నుంచున్న వాళ్ళు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు, మిస్టర్ కలెక్టర్ నీ స్టైల్ బాగుంది, నీ టక్కు బాగుంది, నీ చొక్కా బాగుంది, నువ్వు ఇన్షర్ట్ చేసిన మడత లేకుండా మీ కళ్ళ ముందు దొంగ ఓట్లేస్తా, దొంగ ఓటర్లు, దొంగలు, ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లేస్తున్నటువంటి దొంగలు ఎవరు? ఇదిగో వీళ్ళు మేము పలానా అని చెప్తున్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది. జిల్లా కలెక్టర్ ముందు ఓటేస్తున్నటువంటి ఈ ఇద్దరు దొంగ ఓట్లు, వీళ్ళ పరిస్థితి ఎందుకు? కలెక్టర్ ఎదురుగుండా కలెక్టర్ విట్నెస్ గా ఉండగా వీళ్ళు ఎలా ఓటేస్తున్నారు? ఈ దొంగలందరూ ఎవరు? గుళ్ళో గంటలు దొంగతనం చేసేవాళ్ళలాగా వీరికి ఏ సమాధానం చెప్పకుండా కోర్టు గనక గబాలను స్టే ఇచ్చేస్తుందేమో అని చెప్పని అడావుడిగా